వెల్కమ్ టు డివై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్ డివై న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి నల్లి జగదీష్తో మాట్లాడుతూ రాజోలు, మల్కీపురం, సగినేటిపల్లి, మామిడి కుదురు మండలాల పరిధిలో యువత ఎవరైనా కానీ మోటారు సైకిళ్ల సైలెన్సర్లు విప్పి పక్కవారికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మోటార్ సైకిళ్లకు నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్న వాహనాలకు దగ్గరుండి మరీ నేమ్ బోర్డులు పెట్టించారు. ఒక్కసారి కేసు గనక నమోదు అయ్యిందంటే చదువుకునే యువత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నమస్కారం అండి, నేను రాజోల్ సీఎం మాట్లాడుతున్నాను. మనకి ఈ మధ్య ఏంటంటే మన తాటిపాక, రాజోలు, శివకోడు ఏరియాలో మనకి కాలేజెస్ ఉన్నాయి. మార్నింగ్ టైంలోనూ ఈవినింగ్ టైంలోనూ యువత ఏం చేస్తున్నారంటే బళ్ళు వేసుకుని ర్యాష్ డ్రైవింగ్ చేయడం, స్టంట్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద నిన్న ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక 10 బళ్ళు దాకా మేము తీసుకురావడం జరిగింది. ఆ కుర్రోళ్ళను కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది. ట్రాఫిక్ వైలేషన్స్ తర్వాత ప్రాపర్గా రికార్డ్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఒక లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పేసి, హెల్మెట్ ఉండాలని చెప్పేసి, తర్వాత నెంబర్ ప్లేట్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకుంటే ఈ 10 బళ్ళలో సగం బళ్ళు, ఒక 5 బళ్ళకు మాత్రం నెంబర్ ప్లేట్లు లేవు. ఇమీడియట్గా నెంబర్ ప్లేట్ తెప్పించి మెకానిక్తో అవి ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే యువత హెయిర్ కట్, స్టూడెంట్సే వీళ్ళందరూ కూడాను హెయిర్ కట్ మాత్రం వివిధ రకాలుగా చేసుకుంటున్నారు. అంటే జుట్టు పెంచుకోవడం, గడ్డం పెంచుకోవడం, అంటే వీళ్ళు చూస్తే ఒక స్టూడెంట్ అనే అభిప్రాయం ఎవరు కూడా కలగదు. అందువల్ల పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అది నీట్గా హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, స్టూడెంట్ లాగా కనిపించాలని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు కూడా దాన్ని అంగీకరించారు. ఈ విధంగా ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది ప్రతిరోజు కూడా కంటిన్యూ చేస్తాము. తాటిపాక, రాజోలు, శివకోడు, అదేవిధంగా మిగతా 2 మండలాలు కూడా చేస్తాము. లక్కవరం, మల్కీపురం, సకినేటిపల్లి కూడా ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీడే మార్నింగ్ టైంలోనూ ఈవినింగ్ టైంలోనూ కూడా ఈ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ విధంగా ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఆ బళ్ళని కూడా సీజ్ చేసి ఫైన్ వేసి అవసరమైతే కేసు కూడా కట్టడం జరుగుతుంది. ఒకసారి కానీ కేసులో కానీ ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ మంది కూడా గల్ఫ్ వెళ్తుంటారు. కేసులో ఇన్వాల్వ్ అయితే గల్ఫ్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఏదైనా జాబ్ రావాలంటే కూడా, ఏదైనా జాబ్ వచ్చినప్పుడు కూడా మనకి కేసులు ఉన్నాయని కూడా వెరిఫై చేస్తారు. ఏదైనా కేసులో కూడా ఇన్వాల్వ్ అయితే కూడా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ తల్లిదండ్రులు, గార్డియన్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు కౌన్సిలింగ్ చేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ డ్రైవ్ రోజు కూడా కండక్ట్ చేస్తాం. అదేవిధంగా మనకి ఈ రాజోలు, తాటిపాక కాలేజ్ ఏరియాలోనే కాకుండా కొంత సమాచారం ఏంటంటే విలేజ్లో కూడా కొంతమంది కుర్రోళ్ళు ఏంటంటే ఈ సైలెన్సర్లు ఇప్పేసి తిరుగుతారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరికైనా ఇటువంటి సమాచారం ఉంటే మాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పి మాకు వాట్సాప్ ఫోటోలు పెడితే ఇమీడియట్గా బళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తాము. ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇస్తాము, నెక్స్ట్ టైం మాత్రం కేసు కట్టడం జరుగుతుంది. ఈ విధంగా నిన్న మాకు
లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.